భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్ ని 42.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా జట్టు. ఆ జట్టులో ఓపెనర్ టోనీ డిజోర్జి 122 బంతుల్లో 9 ఫోర్లు 6 సిక్సర్లతో 119 పరుగుల నాట్అవుట్ తో మ్యాచ్ ను సునాయాసంగా గెలిపించాడు. అతనికి తోడు మరో ఓపెనర్ రీజే హెన్రిక్స్ 52 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఈ మ్యాచ్ లో భారత్ పై 8 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లలో రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులే చేసి పెవిలియన్ చేరగా సాయి సుదర్శన్ 62 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తిలక్ వర్మ 10 పరుగులకే పెవిలియన్ చేరగా లోకేష్ రాహుల్ 56 పరుగుల హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఇక మిగతా వారంతా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ప్రత్యర్థి ముందు టార్గెట్ చిన్నగా ఉండిపోయింది. మొత్తంగా 46.2 ఓవర్లకే 211 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇక ఆ లక్ష్యాన్ని 45 బంతులు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. బహుశా ఈ ఓటమికి మేము టాస్ ఓడిపోవడం కూడా ఒక కారణం. టాస్ గెలిచి ఉంటే చేజింగ్ కు మొగ్గు చూపేవాళ్ళం. ఎందుకంటే వికెట్ కూడా మొదటి అర్ధభాగం బౌలర్లకే అనుకూలంగా ఉంది. ఇది చాలా కష్టమైన వికెట్. కానీ నేను సాయి సుదర్శన్ సెట్ అయ్యామని ఇంకొంచెం స్కోర్ బోర్డుకు అదనపు పరుగులు చేయాలనే ఉద్దేశంతో ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్లను కోల్పోయాం. మరో 40-50 పరుగులు అదనంగా సాధించి ఉంటే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు మేము నిర్ణీత వ్యవధిలోనే వికెట్లను కోల్పోయాం. కానీ తమ బౌలర్లు మాత్రం వికెట్లు పడగొట్టలేకపోయినా పరుగుల్ని నియంత్రించారు. అందుకే మరో 40 పరుగులు అదనంగా చేసి ఉంటే గెలిచే అవకాశం ఉండేది. అలాగే మొదటి 10 ఓవర్లలో ప్రత్యర్థి వికెట్లను రాబట్టలేకపోవటం కూడా ఓటమికి కారణమైందని, ఆరంభంలో వికెట్లు పడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక తదుపరి నిర్ణయాత్మక చివరి వన్డేలో తప్పక గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశాడు రాహుల్.